పిచ్చికి పిల్లలు కూర్చున్నారు చూడండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ స్వాతి శ్రీనివాస్. నేను మీ స్వాతిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో తెలుస్తుందా? స్టేషన్లో ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా? పూరి వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత మేమందరం కలిసి పూరి వెళ్తున్నాం. మా అక్కలు, మమ్మీ, మా హస్బెండ్ కూడా వచ్చారు. నేను బరంపూర్ వచ్చాను కదా, అందుకే ఈరోజు పూరి సాటర్డే అనమాట. ఈరోజు పూరి వెళ్తున్నాం. అక్కడ ఎలాగుందని ఫుల్ వీడియో చేస్తున్నాను ఈరోజు అయితే చూసేయండి. అక్కడ ఎలాగా ఏంటి అన్నది ఫస్ట్ టైం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట పూరి వెళ్ళడం. అయితే రథయాత్ర టైంలో వెళ్ళలేకపోయాం కదా, అందుకే ఇప్పుడు వెళ్తున్నాం పూరి దర్శనం చేసుకోవడానికి. మా క్రిస్ కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాడు పూరి, ఇప్పుడు వరకు తీసుకెళ్ళలేదు వాడికి, అందుకే ఫుల్ వీడియో అయితే చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఇంకా ట్రైన్ రాలేదు, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి కుర్దా వెళ్తాం, కుర్దా నుంచి పూరి అనమాట. డైరెక్ట్ ట్రైన్లు ఉన్నాయి కానీ మేము సెట్ అవ్వలేదు. మా బైక్కి ఎగ్జామ్ ఉన్నాం, ఎగ్జామ్ నుంచి వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత విశాఖలోకి వెళ్తున్నాం. కుర్దాలో దిగేసి అక్కడ ఇంకో పూరిది ఏదైనా బండి ఉంటే పట్టుకొని వెళ్తాం. చూడండి మా కుషు పొద్దున్నాడు, సాతు పొద్దున్న లేచిపోయాడు. చూడండి మా కిసిగాడు కిచుడు అవుతున్నాడు. ఇది వచ్చి చిలికా నది. ఇక్కడ కాళీదేవి టెంపుల్ అని ఉంటుంది. ఆ టెంపుల్ ఏంటంటే నది మధ్యలో ఉంటుంది అనమాట. మనం బోట్లో వెళ్ళాలి ఆ నదికి. చాలా బాగుంటుంది ఇది. అక్కడికి వెళ్ళాలి అంటే ఇది మనకి దారిలో పడుతుంది, కట్టే భువనేశ్వర్ వెళ్ళిన దారిలో. కుర్దాకి వచ్చాము, వచ్చి లంచ్ చేస్తాం అందరం చేసి ఇంకో ట్రైన్ ఉంది 4:30కి, దానికైతే బాగా ఈవినింగ్ అన్నీ చేసుకొని తీసుకొచ్చాం. వాళ్ళు పెరుగన్నం, చపాతీ అని. కిషి కిషు మేము అందరు తినేసి వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. ట్రైన్ ఉంది 4:30కి ఉంది, ఇప్పుడు 3:30 అవుతుంది అనమాట. 3:30 అయినది. ఇంకొక 1 అవర్ వెయిట్ చేస్తే ట్రైన్ వస్తుంది, వెళ్తాం. అందరూ తినచారనమాట. టిఫిన్ తీసుకొచ్చాం కదా, తినగానే ఫుల్ కట్టుకుని పిల్లలు కూడా పెరుగన్నం తిన్నారు. అందరూ పిల్లలిద్దరూ పెరుగన్నం తెచ్చారు, మేము కూడా పెరుగన్నం పొలవ తెచ్చుకున్నాం, తిన్నాము. అందరు తినిచి కూర్చొని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. డైరెక్ట్ ట్రైన్ అయితే మార్నింగే ఉన్నాం. డైరెక్ట్ మేము అనుకోలే కదా, సడన్గా ఎగ్జామ్ అయిన తర్వాత బయలుదేరాం, అందుకే లేట్ అవుతుంది. అందుకే విశాఖకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్తున్నాం. కుర్దా వస్తే కుర్దాలో చాలా ట్రైన్స్ ఉంటాయి. టైము ఒక ట్రైన్ వెళ్ళిపోయిందనమాట మేము వచ్చినప్పటికి, లేకపోతే కొంచెం ఒక 5 మినిట్స్ ఇటు అటు అయిపోయింది. లేకపోతే ఆ ట్రైన్కే వెళ్ళిపోయింటే 4-5 o'clockకి రీచ్ అయిపోయింది. ఇది కుర్దా స్టేషన్, ఇదే అనమాట మెయిన్ స్టేషన్. ఫైనలీ మేమైతే పూరి రీచ్ అయిపోయాం. 6:30 అవుతుంది ఇప్పుడు. చూసేయండి పూరి స్టేషన్, ఇదే ఎండింగ్ అనమాట పూరి స్టేషన్లో. మేమైతే ఇప్పుడు రూమ్కి వచ్చాం. ముందు పెట్టి బుక్ చేసుకున్నాం అనమాట రూమ్. ఇది రూమ్ కంటే డబుల్ బెడ్రూమ్ ఉన్నది. ఇక్కడ అందరూ ఒకే రూమ్లో తీసుకుని ఉండిపోతున్నాం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తానండి. మందిరం ఇక్కడికి దగ్గరే, నడుచుకుని వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే పిల్లలకి తినిపించి మేము రెడీ అవ్వకని టెంపుల్ లోపలికి వెళ్తాం అన్నమాట దర్శనం చేసుకోవడానికి. చూపిస్తాం.
ఇక టెరిస్ పై నుంచి కనిపిస్తుంది చూసారా లైటింగ్. అదే టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్ అన్నమాట ఇది. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తాము రెడీ అవ్వుకొని. ఎప్పుడైతే రెడీ అయిపోయాం, పిల్లలకి తినిపించి మేము కూడా కొంచెం టమాటా రైస్ ఉంటే తినేసి రెడీ అయిపోయాం. టెంపుల్కి వెళ్తామని. టెంపుల్ లోపలికి అయితే మనకి ఫోన్ ఎలా ఉండదు కదా, అందుకే ఫోన్స్ అన్నీ ఇక్కడే పెట్టేస్తున్నాం. జస్ట్ ఈరోజు అయితే దర్శనం చేసుకుని వచ్చేస్తాం. ఇక్కడ దగ్గరే అనమాట టెంపుల్. మార్నింగ్ వెళ్ళేటప్పుడు బయట అన్నీ వీడియో తీస్తాను, ఇప్పుడైతే వీడియో తీయట్లేదు, అందుకే ఫోన్ పెట్టేసి వెళ్తాను. మమ్మీ అయితే ఉంటారు ఇక్కడ, మేము వెళ్ళిపోతున్నాం. ఒక క్రిష్ రెడీ అయిపోయాడు, మేము రెడీ అయిపోయి మళ్ళీ తినిపించాం. పడుకుంటే అక్కడ పడుకోబెట్టేస్తాం. అక్కడ ఎంతసేపు కూర్చుంటాం అనమాట టెంపుల్లో. మళ్ళీ అవన్నీ వీడియో తీయను, వచ్చాక రేపు మార్నింగ్ వెళ్ళేటప్పుడు తీస్తాను. గుడ్ మార్నింగ్ అందరికీ. నైట్ టెంపుల్కి వెళ్ళాం కానీ ఇంత ఫుల్ జనం ఉండ్రి, అస్సలు దర్శనమే అవ్వలేదు మాకైతే. వచ్చాం, బయట టిఫిన్ తినుకొని వచ్చాం. అందరం వచ్చి ఫుల్ పడుకున్నాం. ఎప్పుడే లేచాం అనమాట. లేచి ఇప్పుడు రెడీ అవుతున్నాం టెంపుల్కి వెళ్దామని. ఇంత ఫుల్ జనం ఉన్నారు కదా, తోసుకుని వెళ్ళిపోయాం కానీ దేని దర్శనమే అవ్వలేదు. ఇప్పుడు వెళ్ళగానే చేయాలి. లోకనాథ్ టెంపుల్ ఫస్ట్ వెళ్తాం, వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మందిరం దగ్గరికి వస్తాం. జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఇంకా ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు, స్నానాలు చేసి రెడీ అవుతున్నారు. ఎగ్జామ్ కొంచెం లేట్ అయిపోయింది, ఫుల్ నిద్ర, టైర్డ్ అయిపోయినాం కదా, ఫుల్ నిద్ర పట్టింది. ఇప్పుడు అందరు రెడీ అయిపోయాం, టెంపుల్కి వెళ్తున్నాం. పదండి ఇప్పుడు మీకు ఇక్కడ మా రూమ్ నుంచి టెంపుల్ ఎలా ఉందో కనిపిస్తుందో చూపిస్తాను. నైట్ చూపించండి, కనిపించలేదు కదా క్లియర్గా, ఇప్పుడు చూపిస్తాను. సరే సరే, ఇదే టెంపుల్. రూమ్ నుంచి చాలా దగ్గరే, నడుచుకొని వెళ్ళొచ్చు. చూసి అందరు ఇక్కడి నుంచే దర్శనం చేసుకోండి, ఎందుకంటే లోపల మళ్ళీ మనకి లోపల ఎలా ఉండదు కదా, అందుకే నేను అక్కడ బయట తీస్తాను. లోపల మందిరం లోపల అయితే తీను వీడియో ఇవి. ఈ స్ట్రీట్లో మనకి ఫుడ్ అన్నీ దొరుకుతుంది. ఇక్కడ హోటల్స్ అన్నీ ఉన్నాయి, షాప్స్, హోటల్స్ అన్నీ ఉన్నాయి. మా లాడ్జ్ రూమ్ ఇదే అనమాట, పైకి పైన ఉన్నాము. ఇటు వెళ్తే టెంపుల్ వస్తుంది, స్ట్రైట్కి వెళ్తామంటే టెంపుల్కి వెళ్తాం. ఇప్పుడైతే టిఫిన్ తినడానికి వచ్చాము. దోశ గారి ఆర్డర్ పెట్టడం వస్తుంది. మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దోశ ఉండాలి కదా, సో మేము ఎక్కడైతే దోశ తిన్నాం. మా అందరికీ దోశ ఇష్టం. గారి కూడా ఉంటుంది, బాగుంటుంది. గారి అయితే బాగుంటుంది కొద్దిగా, ఇక్కడ దోశ అంత టేస్ట్ బాగోదు. మళ్ళీ సాతు చూడండి, ఇక్కడ బ్యాటరీ ఆటోల్లో వెళ్తుంటాము. ఇక్కడ ఎక్కువ బ్యాటరీ ఆటోసే. ఇప్పుడు లోకనాథ్ టెంపుల్కి వెళ్తున్నాం, అదే చూస్తాం. లోకనాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. లోకనాథ్ టెంపుల్ అంటే శివుడి టెంపుల్ అనమాట. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. చూస్తున్నాను, వీళ్ళందరూ చూసారా వైట్ పెట్టించుదాం. ఇవంతా పూజ సామాన్లు అన్నీ అమ్ముతారు, కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ ఇక్కడ అమ్ముతారు. చూడండి, అదే టెంపుల్. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండదు అనుకుంటా. చూస్తున్నారా వీళ్ళందరూ. ఈ లోపలికి వెళ్ళాలి, టెంపుల్ లోపలికి. బట్ మొబైల్ అలౌ లేదు కాబట్టి నేను తీయట్లేదు, ఇక్కడ నుంచి ఉంచేస్తున్నాను సైలెంట్ పెట్టి. మేమైతే లోకనాథ్ దేవుడు దర్శనం చేసుకుని వచ్చాం. బాగా అయిపోయింది, క్లియర్గా ఉందనమాట. ఎక్కువ మంది జనం లేరు, క్లియర్గా చూసుకొని వచ్చాం. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం, బీచ్కి వెళ్తాం.